బైబిల్లో చెప్పబడినటువంటి ఈ కన్యకలు ఎలాగైతే దేవునిలో ఎదుగుతూ దేవునిలో కట్టబడుతూ, ఒకటి ప్రార్థన పూర్వకంగాను, ఇంకొకటి మంచి సలహా ఇచ్చేవారుగాను, తర్వాత దేవునికి ఇష్టపూర్వకంగాను, దేవుడు ఎన్నుకునేవారుగాను ఎలాగైతే ఎంచబడ్డారో ఆ రకంగా ఈ రోజు మన యొక్క పిల్లలు ఎంచబడాలని, ఆ రకంగా దేవునిలో ఎదగాలి అని కోరుకుంటూ ఒక క్రైస్తవుడిగా మనం ఈ పుష్పోతి కార్యక్రమం చెయ్యాలన్నమాట. అంతేగాని అందరూ చేస్తున్నారు కదా నేను చెయ్యాలి, నేను చెయ్యకపోతే మా ఇంటి పక్క వాళ్ళు ఏదో అంటారేమో, లేదంటేనేమో ఈ డబ్బులు దాచుకుంటారని అంటారేమో, ఆ కార్యక్రమం కోసం కాదు. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కల్చర్ అంతే. ఈ యొక్క కల్చర్ని మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి మన యొక్క పిల్లలు దేవునిలో ఎదిగే వారిగా మనం తయారు చేసుకోవడానికి కోసం, దేవునిలో పెంచడం కోసం మనం ఈ ఒక కార్యక్రమం చేయాలి. ఓకేనా? చివరిసారిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. ఏంటంటే ఈ రోజు మనం కూడుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క చెల్లి విషయంలో నెరవేరాలని ప్రార్థన చేయాలి. ఓకేనా? వీళ్ళ తల్లిదండ్రులు ఈమెకి భోజనం పెడతారు, మంచి వసతి ఇస్తారు, విద్య వైద్యం అన్ని కూడా ఇస్తారన్నమాట. ఓకే, మరి మనం ఏం చేయాలంటే ఈ యొక్క సమాజంలో ఈ బిడ్డకి రక్షణ కల్పించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో రక్షణ ఉందా? లేదు. సో వీరి తల్లిదండ్రులు తన యొక్క యోగక్షేమాలు చూసుకుంటే మన ఇక్కడ ఉన్నటువంటి అన్నలు చెల్లెలు అందరూ కూడా ఈ బిడ్డకి రక్షణ కల్పించాలన్నమాట. అంటే నా చెల్లి, నా యొక్క, నా కూతురు అనే రకంగా మనం భావించి వాళ్ళ తండ్రి తల్లి ఎలాగైతే దీనికి రక్షణ కల్పిస్తారో ఆ రకంగా మనం కూడా ఈ బిడ్డకి రక్షణ కల్పించేవారు ఉన్నాం. ఆ రకంగానే ఈ యొక్క విషయం మీరు అందరూ కూడా తెలుసుకుని వెళ్ళవలసిందో కోరుతూ ఈ యొక్క చిన్న మాటలను ముగిస్తున్నాం అన్నమాట.